ఏజెన్సీ వాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా వాళ్ల కష్టాలు తీరడం లేదు. పార్వతీపురం జిల్లాలో రెబ్బ గ్రామంలో నరసమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో గిరిజనులు డోలీ ద్వారా తరలించారు. నాగావళి నది దాటుకుంటూ అవతల వైపుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. ఏజెన్సీ వాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా వారి కష్టాలు తీరడం లేదు. పార్వతీపురం జిల్లాలో రెబ్బ గ్రామంలో నరసమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. వృద్ధురాలను ఆసుపత్రికి తరలించేందుకు గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో గిరిజనులు డోలీ ద్వారా తరలించారు. అంతేకాదు నాగావళి నది దాటుకుంటూ అవతల వైపుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ నందకుమార్ అందిస్తారు. నందకుమార్, చాలా దారుణమైనటువంటి ఘటన. చాలా మీరు పంపిన విజువల్స్ చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతోంది. ఎట్లా వీళ్ళ కష్టాలు తీరేది ఎట్లా? అసలు అధికారులు ఏమంటారు? అలాగే ఎంతోమంది ఓట్లు అడగడానికి వస్తారు అక్కడికి. అలాగే ఆ తర్వాత మంత్రులు అయ్యాక కూడా ఆయా ప్రాంతాలు సందర్శించిన వారిని చూసాం. ఏం జరుగుతోంది వీరి జీవితాల్లో? వీరి జీవితాలు బాగుపడవా? ఇంకా ఎట్లా? థ్యాంక్ యూ రమణ. ఏదైతే మీరు చెప్పినట్టుగా ఈ యొక్క డోలీ మోత కష్టాలు అనేది ఏజెన్సీ గ్రామాల్లో దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా ఈ డోలీ మోతలు అనేవి అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా ఎంతో ముందు పోటీ పడుతున్నప్పటికీ కూడా గిరిజన ప్రాంతాలకి సంబంధించి కొన్ని గ్రామాల్లోనైతే ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ కి వెళ్లాలన్నా ఇటు గర్భిణీలు అలాగే అనారోగ్య పాలైన ఎవరైనా వాళ్ళందరూ కూడా ఈ డోలీ మోతల ద్వారానే ఇటు సిటీస్ లోకి వచ్చి వాటి వైద్యం చేసుకునే పరిస్థితి కూడా ఉన్నది. అలా ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలైన ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఈ యొక్క సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పటికైనా అధికారులు కొంత మేరకు వీరికి ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన, ముఖ్యంగా హాస్పిటల్ అలాగే రోడ్స్ ఇటువంటివే వాళ్ళు అడుగుతున్నారు. కానీ దశాబ్ద కాలం నుంచి వాటికి నోచుకోకుండా మనం చూడొచ్చు. రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్న ఈ యొక్క వీడియోస్ కూడా మొత్తం ఆ గిరిజన ప్రాంతాలకి సంబంధించిన ఎవరైతే వృద్ధురాలకి సంబంధించిన బంధువులందరూ కూడా ఈ డోలీలో ఎవరైతే వృద్ధురాల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూడొచ్చు. బాహ్య ప్రపంచంలో ఉన్న అధికారులు వీళ్ళందరూ కూడా కొంత మేరకు ఇటువంటి గిరిజన ప్రాంతాలకి మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఇటు అనంతగిరి ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న కొన్ని గిరిజన ప్రాంతాల వారికి రోడ్స్ అవి కూడా వేశారు. ఇదే దృష్ట్యా కూడా ఇటు పార్వతీపురం మన్యం జిల్లా, ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లా పెద్దదైనప్పటికీ కూడా ఎక్కువ గిరిజన ప్రాంతాలకి సంబంధించిన ప్రజలే ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం, అది కురుపాం ఇటువంటి ఏదైతే రెబ్బ మండలం ఇలాంటి ఏరియాస్ అన్నిట్లోని కూడా ఈ యొక్క గిరిజన ప్రాంతాలకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకి సంబంధించి కొంతమంది సభ్యులు కూడా దీనిపైన ప్రభుత్వానికి అయితే మొరపెట్టుకుంటున్నారు. ఈ యొక్క మౌలిక సదుపాయాల కల్పనలోని ఇటు గిరిజన ప్రాంతాలకి కొంత మేరకి ప్రయారిటీ ఇవ్వాలని అన్ని దేశాలతో పాటు ఇటు ఇండియా కూడా సాంకేతిక పరంగా కూడా చాలా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి వాళ్ళకి ఇటు మౌలిక సదుపాయాలు లేకపోయినా పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఏదైనా పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటువంటి డోలిమోత కష్టాలకి ముఖ్యంగా వైద్య సేవలు అందక వీరు వాగులు వంకలు ఇటువంటి గిరిజన ప్రాంతాలకి సంబంధించిన వృద్ధులందరితో దాటడం అనేది అధికారులు కూడా కొంత మేరకి దృష్టి పెట్టి వీరందరికీ మౌలిక సదుపాయాల కల్పనలో కొంత మేరకి వాళ్ళు
వాళ్ళకి కావాల్సిన అవసరాలు అలాగే ఇటువంటివి అన్ని కూడా చేసినట్లయితే ఇటువంటి డోలిమూత కష్టాలు తప్పే అవకాశం ఉంది. కేవలం పార్వతీపురం మన్యం జిల్లాలోనే కాదు, ఇటు విశాఖ అల్లూరి జిల్లా అలాగే ఇటు అనకాపల్లి జిల్లాలోనూ ఉన్న ఏవైతే గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ డోలిమూత కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రాజ్ న్యూస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, తమకి కొంత మేరకి రోడ్స్ కానీ అలాగే ఇటువంటి బ్రిడ్జెస్ కానీ వేసినట్లయితే సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అలాగే ఈ ఏదైతే అంబులెన్స్ వెహికల్స్ తమ గ్రామాల్లోకి వచ్చే విధంగా అయితే మేము వెనువెంటనే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయిని అయిన కేజీహెచ్ ఇటువంటి హాస్పిటల్స్ కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి రాజ్ న్యూస్ ద్వారా ఈ గిరిజన ప్రాంతాలకి సంబంధించిన గిరిజనులందరూ కూడా కోరుకుంటున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ నందా. ఆందోళనలు, ఆరోపణలు, ఉద్రిక్తతలు, హైడ్రామా నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 48.47% పోలింగ్ నమోదైంది. ఓట్లు వేయడానికి జూబ్లీహిల్స్ ప్రజలు ఆసక్తి చూపలేదు. ఇక పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను యూసఫ్గూడ స్టేడియంకు తరలించారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. యూసఫ్గూడ స్టేడియం దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తవడంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నా గెలుపు అవకాశాలపై ప్రతిపక్షం కూడా విశ్లేషణ చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య 3 నుంచి 7% ఓట్ల వ్యత్యాసమే ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక బీజేపీకి నామమాత్రంగానే ఓట్లు వస్తాయని సర్వేలు చెప్పాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీ ప్రచారం చేశాయి. కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు రంగంలోకి దిగి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలంటూ ఇంటింటికి తిరిగారు. ఇక బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ముందుండి ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. బీజేపీకి కిషన్ రెడ్డి అన్నీ తానే ప్రచారం చేశారు. బండి సంజయ్, రామచంద్రరావులు పలు చోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. ఓన్లీ హెడ్ మాత్రమే తీసుకోండి మీరు కూడా. మేడం ఒకసారి అక్క ఇటు చూపండి. అంత పైకి పెడుతున్నాడు ఓన్లీ హెడ్ మాత్రమే తీసుకోండి మీరు కూడా. మేడం ఒకసారి ఇట్లా చూపండి. అక్క ఇటు చూపండి. అంత పైకి పెడుతున్నాడు ఓన్లీ హెడ్ మాత్రమే తీసుకోండి మీరు కూడా. మేడం ఒకసారి ఇట్లా చూపండి. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు ఈ నెల 14న వెలువడతాయి. యూసఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలింగ్ సరళిని బట్టి రాజకీయ పరిశీలకులు భిన్న రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. త్రిముఖ పోరుగా కనిపించినా కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ వర్గాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంది. 7 డివిజన్లలో అన్నింటికంటే షేక్పేటలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఆధిక్యం మిగిలిన డివిజన్లలో లోటును భర్తీ చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఎర్రగడ్డలో సమానంగా ఓట్లు వస్తాయని, బోరబండలో తమకే ఆధిక్యం ఉంటుందని ఆ పార్టీ విశ్లేషిస్తోంది. ఎవరు గెలిచినా భారీ ఆధిక్యాలు ఉండవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేలు 5,000 నుంచి 12,000 వరకు కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచేందుకు అవకాశాలు లేకపోలేదని విశ్లేషిస్తున్నాయి. ఇంకా 3 ఏళ్ల అధికారం ఉండడంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే నిర్ణయానికి ఓటర్లు వచ్చారని, గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిన నవీన్ యాదవ్కు సానుభూతి కూడా పనిచేస్తుందని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వాళ్లు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె తెలిపారు. గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తన ట్వీట్లో తెలిపారు. నాగ చైతన్య సమంత విడాకులపై చేసిన కామెంట్లతో వివాదం రాజుకుంది. అయితే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఆమె ట్వీట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై ప్రత్యేకంగా ఏర్పాటైన సిఐడి సిట్ ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా పలువురు సినీ నటులకు నోటీసులు జారీ చేసిన సిఐడి అధికారులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. నేడు నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరవుతారు. నిన్న విజయ్ దేవరకొండను సిఐడి విచారించింది. బెట్టింగ్ యాప్ల తరపున మీరు ఎందుకు ప్రచారం చేశారు? ఈ యాడ్స్ ప్రమోట్ చేయాలని మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? యాడ్స్లో నటించినందుకు ఎంత డబ్బు తీసుకున్నారు అని విజయ్ దేవరకొండను అధికారులు ప్రశ్నించారు. విజయ్ని అధికారులు గంటకు పైగా ప్రశ్నించారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్ల ప్రచారంలో పాల్గొనడానికి దారితీసిన కారణాలు, అందుకు సంబంధించిన నగదు లావాదేవీలపై ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందడంతో గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ దందా వెలుగులోకి వచ్చింది. కిడ్నీ తీసిన తర్వాత పెరాలసిస్ రావడంతో యమున మృతి చెందింది. 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలకు ఆదేశించారు. నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. అభివృద్ధి పనుల కోసం అధికారులు దర్శనాలు నిలిపివేశారు. భక్తులు వెళ్లకుండా ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భీమన్ ఆలయంలో దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమాచారం లేకుండా దర్శనం నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దానికి మూలహేతువు బ్రహ్మంగారి కాలజ్ఞానం. ఆ కాలజ్ఞానం ప్రకారమే ప్రపంచ పటం ముందుకు కదులుతుందనేది అందరి నమ్మకం. కడప జిల్లా కంది మల్లాయపల్లి గ్రామంలో సజీవ సమాధిలో యోగ నిష్టలో బ్రహ్మంగారు ఇప్పటికీ ఉంటున్నారని భక్తుల నమ్మకం. అలాంటి కాలజ్ఞాని మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉటంకించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా కనిగిరి కనకపట్నం అవుతుందనడానికి రోజులు మరింత దూరంలో లేవంటూ చెప్పుకొచ్చారు. దీంతో
కాలజ్ఞానం గొప్పదనం మరోసారి రుజువు కాబోతోందని భక్తులు నమ్ముతున్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. రేపు రాబోయే రోజుల్లో కర్నూలు ఎంత సుందరంగా ఉంటుందో దానికంటే కనిగిరి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్తున్నారు, సార్ బ్రహ్మం గారు ఒకప్పుడు చెప్పారు కనిగిరి కనకపట్నం అవుతుందని. అది దూరంలో లేదు, దగ్గరలోనే అవుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక్క నిర్ణయంతో 5,000 మందికి కర్నూలులో ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఈ టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. మాజీ అదనపు పీఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. 5 గంటల పాటు ధర్మారెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. అయితే తనకేం సంబంధం లేదని చెప్పినట్టుగా సమాచారం. దీంతో రేపు కూడా మరోసారి ధర్మారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తారు. తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు, లోకేష్, పవన్వి ఆధారాలు లేని ఆరోపణలను అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదని తెలిపారు. లడ్డు విషయంలో ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజంగా లడ్డూలో కల్తీ జరిగిన ఆధారాలుంటే సిట్టు ప్రకటించవచ్చు కదా అని తెలిపారు. పదే పదే చంద్రబాబు, పవన్, లోకేష్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని, సిట్ను కూడా పక్కదారి పట్టించేలా లోకేష్ ట్వీట్లు పెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారిని సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారా లేదా? మీరు ప్రభుత్వం నడుపుతున్నారా, నడపట్లేదా? మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టయితే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఆరోపణలు వేయడం కాదు, ఆధారాలతో సహా చర్యలు తీసుకోలేదు ఉంటే కనుక. ఈ యొక్క తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు. ఎంత బాధాకరం అంటే, జూన్ లో జరిగితే సెప్టెంబర్ వరకు మీరు ఎందుకు ఆగారు? దీనికోసం మీరు అసలు ఆగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యువ గారు మాటలకు గానీ, చంద్రబాబు మాట్లాడిన మాటలకు గానీ, లోకేష్ మాటలకు గానీ ఎక్కడా పొంతనం లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని, ఆ విధంగా వైఎస్ఆర్సీపీ కోసం అని చెప్పని వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్టను దిగజార్చడం అనేది చాలా బాధాకరం కూడా. ఒకసారేమో యానిమల్ ఫ్యాట్ అంటారు, ఒకసారేమో వెజిటేబుల్ ఫ్యాట్ అంటారు, ఇప్పుడేమో రసాయనాలు అని చెప్పని మళ్ళీ నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తున్నారు. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సరైన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదా? ప్రతిరోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద, ఇదే లడ్డూ మీద జరిగిందని చెప్పని ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరం కూడా. చంద్రబాబు గారిని కానీ, నారా లోకేష్ గానీ, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఎప్పుడైనా కానీ సుప్రీంకోర్టు మిమ్మల్ని అడిగింది కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఏ విధంగా మీరు ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తారని చెప్పని సుప్రీంకోర్టుని ఆశ్రయించి దీని మీద సరైన విచారణ జరిపించి నిజాలు బయటికి వచ్చేలాగా మీరు అందరూ సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు రిట్టేసింది వాస్తవం కాదా? సీఎం చంద్రబాబు కుట్రకు దేవుడైనా బలవ్వాల్సిందే అన్నారు స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తిరుమల లడ్డూ విషయంలో విచారణ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సిట్ బృందంలో తన వారిని పెట్టుకుని కేసును పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రేపు జరగబోయే మెడికల్ కాలేజీల ర్యాలీలను పక్కదారి పట్టించడానికే లడ్డూ విషయాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. నిజంగా కల్తీ జరిగితే వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎందుకు రాజకీయాలు చేస్తున్నారంటూ నిలదీశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దిగజారి ఎట్లా వాడుకుంటారు ఆయన చంద్రబాబు నాయుడు అనేది మరోసారి ఆయన బయట పెట్టుకున్నాడు. ఐ థింక్ ఆయన వచ్చిన 2024 సెప్టెంబర్లోనూ ఎప్పుడో ఫస్ట్, అప్పుడున్న ఏదో క్రైసిస్ వస్తుందో డైవర్ట్ చేయాలి ఇమ్మీడియట్. బహుశా అది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఎవడు ఇవ్వడింది. కోట్లాది మంది సెంటిమెంట్లు హర్ట్ చేస్తూ, వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్లను, మనోభావాలను హర్ట్ చేస్తూ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు, కలిపిన సప్లై చేశారని వైల్డ్ అలిగేషన్ చేశారు. అంతకంటే ఘోరం ఉండదు. దాని మీద ఏ రకంగా రియాక్ట్ అయింది, దాని మీద సుప్రీంకోర్టుకు మన సుబ్బారెడ్డి గారు ఆయన వెళ్ళి దాని మీద దీన్ని అడిగితే సుప్రీంకోర్టు ఇట్సెల్ఫ్ తను అక్కడ కూడా వాళ్ళు కూడా ఇది ఘోరం ఇట్లాంటిది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏ బేసిస్ మీద అట్లా ఇస్తారని కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. అదంతా హిస్టరీ. ఆ తర్వాత దాని మీద సిట్ అనే పేరుతో వేస్తే మొత్తం తన వాళ్ళని ఇక్కడ పెట్టి, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చూసినా, ఇంకొకరు చేసినా,
ఆ మధ్య ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో చిన్నప్పన్ అని నెల క్రితం 2-3 నెలల క్రితం ఎప్పుడో అతన్ని తీసుకెళ్ళి భయంకరంగా హెరాస్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి సుబ్బారెడ్డి పేరు చెప్పమని నిన్ను తప్పిస్తామని చెప్పారని ఇవన్నీ అన్నారని చెప్పి అతను వీడియో కూడా రిలీజ్ చేశాడు. కోర్టు కూడా వెళ్ళాడు. బ్రేకింగ్లో చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో పెద్దనందిపల్లిలో ఏసీబీకి అవినీతి తిమింగలం చిక్కింది. వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ అలాగే మ్యూటేషన్ చేసేందుకు రైతును రెవెన్యూ అధికారి 20,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చేందుకు ఇష్టం లేక రైతు ఏసీబీని ఆశ్రయించాడు. రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా రెవెన్యూ అధికారి సూర్యనారాయణ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మరోసారి విజయం సాధించబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. రెండో విడత పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడ్డ దాదాపు అన్ని సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి అధికారాన్ని కట్టబెట్టాయి. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమైన మహాగఠబంధన్ కూటమికి తీవ్ర నిరాశ తప్పదని అంచనా వేశాయి. వివిధ జాతీయ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు 130 నుంచి 167 సీట్ల వరకు దక్కే అవకాశం ఉంది. మరోవైపు మహాగఠబంధన్ కూటమి 70 నుంచి 108 స్థానాల మధ్య పరిమితం కావచ్చని తెలుస్తోంది. బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం కాగా ఎన్డీఏ సునాయాసంగా ఆ మార్కును దాటుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఎన్నికల్లో ప్రభావం చూపుతారని భావించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఏమాత్రం సత్తా చాటలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. చాలా సర్వేలు ఆయన పార్టీకి 0 నుంచి 5 సీట్లలోపే వస్తాయని పేర్కొన్నాయి. ఇక ఢిల్లీ పేలుడు కేసులో లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న షాహీన్ ఉగ్రవాద ఆపరేషన్కు నిధులు సమకూర్చుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆపరేషన్ సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహమ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇక ఫరీదాబాద్లో కశ్మీర్కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అద్దెకుంటున్న 2 గదుల్లో పోలీసులు 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అతను విచారించగా డాక్టర్ షాహీన్ పేరు బయటపడింది. షాహీన్ అల్ ఫలా యూనివర్సిటీ ఆసుపత్రిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారని, ముజమ్మిల్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ముజమ్మిల్ ఇచ్చిన సమాచారంతోనే షాహీన్కు చెందిన స్విఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులో ఒక AK-47 రైఫిల్ కూడా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హర్యానా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అల్ఫలా యూనివర్సిటీ క్యాంపస్లో విస్తృత సోదాలు కొనసాగుతున్నాయని, ఈ ఉగ్రకుట్రతో సంబంధం ఉన్న పలువురు అనుమానితులు ప్రశ్నిస్తున్నామన్నారు. ఇప్పటివరకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, విద్యార్థులు, సిబ్బంది సహా 52 మందిని విచారించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.